చిన్నారులు విద్యార్థుల తల్లిదండ్రుల కడుపుకోతకు తీరని వేదన కలిగించే ప్రమాదం త్రుట్లో తప్పిన దుర్ఘటన నారాయణ విద్యా సంస్థలో బుధవారం చోటు చేసుకుంది. నారాయణ విద్యా సంస్థల పేరు చెప్పగానే ప్రమాదాలకు, ఆత్మహత్యలకు, బలవంతపు మరణాలకు, తీవ్రమైన ఒత్తిడి, వేధింపులకు రాష్ట్రంలోనే పేరుగాంచాయి. రాష్ట్రంలో ఆ విద్యా సంస్థలో ఏదొక చోట ఏదొక దుర్ఘటన జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ యాజమాన్యం నుంచి కానీ ముందస్తు చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా కూడా కనిపించవు. తాజాగా బుధవారం ప్రమాదకరమైన దుర్ఘటన రాజమండ్రిలోని మోడల్ కాలనీ శివారు చల్లా వీరభద్రరావు భవనంలో నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థ ప్రాంగణంలో ఉదయం 7:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఆ సమయంలో చిన్నారులు విద్యార్థులు స్కూల్ కు వచ్చే సమయం కాకపోవడంతో పెద్ద ప్రమాదం త్రుట్లో తప్పడంతో తల్లులు కడుపుకోతకు గురి కాకుండా ఆ దేవుడే కాపాడినట్లయింది. ఇక విషయానికి వస్తే మోడల్ కాలనీ శివారు ప్రాంతంలో చల్లా వీరభద్రరావు అపార్ట్మెంట్ లో సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్ లో తో పాటు 4 అంతస్తుల భవనంలో నారాయణ విద్యా సంస్థను భద్రతా ప్రమాణాలకు పాటించకుండా నిర్వహిస్తున్నారు. రోజు నారాయణ జూనియర్ కాలేజు రాజమండ్రిలో ఉదయం 7 గంటలకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి సమాచారం వచ్చింది. దాన్ని వచ్చి పరిశీలన చేయడం జరిగింది. ఇది కొత్తగా ఈ సంవత్సరమే ప్రారంభించారు ఈ బిల్డింగు. నారాయణ జూనియర్ కాలేజీ సంబంధించి నారాయణ విద్యా సంస్థలు కానీ అన్ని చోట్ల కూడా కొత్త ఇన్స్టిట్యూట్లు ఇదే వీధిలో పక్క వీధిలో కూడా ఇన్స్టిట్యూట్లు ప్రారంభించారు. అయితే ఒక కొత్త విద్యా సంస్థను ప్రారంభించేటప్పుడు ఆ విద్యా సంస్థకు సంబంధించిన ఆ బిల్డింగ్కి సంబంధించి అక్కడ ఫైర్ సేఫ్టీ కానీ గ్రౌండ్ కానీ ఇతరవన్నిటికి కూడా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చిన్న షార్ట్ సర్క్యూట్కి కింద అండర్ గ్రౌండ్ మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఇక్కడ నిజంగా ఫైర్ సేఫ్టీ అనుమతులు ఉండుంటే ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అవన్నీ కూడా ఎందుకు స్పందించలేదు, అవన్నిటి వల్ల ఎందుకు ఫైర్ అదుపులోకి కాలేదని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ఫైర్ సేఫ్టీలు అంటే పేపర్ మీద కాదు, అక్కడ పటిష్టంగా ఎన్ని కూడా నడవచాలి, అవన్నీ కూడా ఉపయోగపడే పద్ధతుల్లో ఉండాలి. అయితే కాకుండా ఇప్పుడు కొత్తగా కాకుండా పాతకాలం నుంచి ఉన్న ఇన్స్టిట్యూట్లో కూడా ఇదే పరిస్థితి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో ఫైర్ సేఫ్టీలు తీసుకుంటా ఉన్నారో వాటిని రెన్యువల్ చేసుకునే పరిస్థితి కూడా కనబడట్లేదు. కాబట్టి ఇలాంటి అన్నింటి మీద చర్యలు తీసుకోవాలి, విద్యార్థుల ప్రాణాలతో చలగాట మాడకూడదని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు రాజా, ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి. నారాయణ జూనియర్ కాలేజ్ నందు అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి మా యొక్క కంట్రోల్ రూమ్కి రిపోర్ట్ రావడం జరిగింది. మేము ప్రిన్సిపేట అగ్నిమాపక వాహనము, ఆర్యపురం అగ్నిమాపక వాహనం, దాంతోపాటు కొవ్వూరు అగ్నిమాపక వాహనం కూడా సెల్లార్లో ఉన్న పాత కలప వస్తువులు అంటే పరుపులని, మంచాలని, ఇలాగా పాత వస్తువులు, ఈ వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులన్నీ కూడా అగ్ని ప్రమాదానికి గురైనవి. దీనికి కారణము విద్యుత్ మూలంగా మేము భావించడం జరిగింది. నష్టాంచనా ఇంచుమించుగా సుమారు 8 లక్షల దాకా పొందవచ్చని చెప్పేసి ఒక ప్రాథమిక అంచనా అయితే రావడం జరిగింది. ఇంకా విచారణ కొనసాగిస్తున్నాము. విచారణ అనంతరం పూర్తి వివరాలు అయితే తెలియపరచగలము. ఆ టైంలో హాస్పిటల్లో ఎవరో అయితే పిల్లల్ని అంటే అగ్ని ప్రమాదం అని తెలియ సమాచారం ఇవ్వగానే ఇందులో పిల్లల్ని తరలించడం జరిగింది. సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. అగ్ని ప్రమాదం సంబంధించిన ఎవరు కూడా ఏ విద్యార్థి కూడా ఈ యొక్క కాలేజీలో కళాశాలలో అయితే ఎవరు లేరు. సార్ చెప్పేటంటే ఎందువల్ల అంటారంటే యాక్చువల్లీ విద్యా సంస్థ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అది పిల్లలు ఉన్న సమయంలో జరిగితే వేరేగా ఉంటుంది. అదే విద్యుత్ షాక్ పరిస్థితిని బట్టి ఒకసారి కరెంట్ పోయి ఒకసారి వచ్చింది. ఎక్కువ విద్యుత్ భారం ఎక్కువ వేసే పరికరాలు వాడుతున్నప్పుడు రకరకాల కారణాలు కారణాల వల్ల ఈ యొక్క విద్యుత్ మూలంగా అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఒక కారణంగా మనం అంచనా చెప్పాలి. సెల్లార్లో అనుమతి అంటే ఇదంతా ఇది ఇంకా విచారిస్తున్నామండి. ఇది నిర్భయంతో ధృవపత్రం అయితే తీసుకున్నారని చెప్పేసి ప్రాథమిక అంచనా పక్క వేరే షోరూమ్ వాళ్ళే ఉండొచ్చు.